అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 13వ వచనం. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైనటువంటి ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిమి. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈరోజు ఇక వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమెన్. పిల్లలు గమనించాలి, పౌలును యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాహ్న కాలమందు దర్శించుట, మరలా దర్శించడం ద్వారా ఒక గొప్ప అపోస్తులుడయ్యాడు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఆహా, ఈ పేరు విన్నటువంటి తక్షణం మనస్సు పరవశించిపోతుంది కదా. ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకుంటే ఇంతగా ఉపయోగించుకుంటాడా అనేటువంటి ఆశ్చర్యమేస్తోంది. 14 పత్రికలు, 3 సుదీర్ఘ సువార్త ప్రయాణాలు, అనేక గొప్ప అద్భుతాలు, అనేక ఆత్మల రక్షణ, అనేక స్వస్థతలు, వీటికి తోడు అనేక ఆపదలు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు, ఆయన మార్గములు ఎంతో గమ్యములు, అగమ్యములు, వర్ణించలేనటువంటి గొప్ప అనుభవాలు. ఒకటా రెండా? ఈయనను గురించి వర్ణించడం అంత సులువు కాదు. పౌలు గారి గురించి వర్ణించడం అంత సులువు కాదు. జాగ్రత్తగా గమనించాలి. పూర్వమందు మరి యూద మతస్థుడైనటువంటి ఈ యొక్క సౌలు గారు ఆయనే చెప్తాడు. గలతీ 1:13-14 ఏమంటాడంటే, పూర్వమందు యూద మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేయించు, నా పితరుల పారంపర్యాచారమందు అవిశేషాస్కృతి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయసుకులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి అని ఇక్కడ పౌలు గారు స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. సౌలు ఇంకా కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటకును, హత్య చేయుటను, తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలను కనుగొనేడలా వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. అపోస్తలుల కార్యం 9:1-2 వచనాల్లో. సౌలు యూదా మతమందు కూడా మరి ధర్మశాస్త్రమందు మిగుల ఆసక్తిని అపేక్షను కలిగినటువంటి వాడు. సౌలు ధర్మశాస్త్రం విషయమై పరిచయుడై ఉన్నాడు. పరిసయ్యులు ఆ యొక్క విశ్వాసము ఏంటంటే, ఒకడు ధర్మశాస్త్రం అనుసరించుట ద్వారా నీతిమంతుడవుతాడని చెప్పి నమ్ముతారు పరిసయ్యులు. యూదులు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి క్రైస్తవులగుట చూసి సౌలు గారు సహించలేకపోయాడు. తన మతస్థులు వేరే మతాన్ని స్వీకరిస్తూ ఉంటే ఆగ్రహంతో ఊగిపోయాడు అపోస్తలులైనటువంటి పౌలు గారు సౌలు గారుగా ఉన్నప్పుడు. యెరూషలేమునందు ఉన్నటువంటి మరి యెరూషలేములో గల ఆ ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి రబ్బీ గమలీయేలు పాదాల దగ్గర ఈ ధర్మశాస్త్ర విద్యనంతా కూడా అభ్యసించాడు అపోస్తలులైన పౌలు గారు సౌలు గారుగా ఉన్నప్పుడు. కాబట్టి తన పితరుల దేవుడైనటువంటి యెహోవా అన్న, ధర్మశాస్త్రం అన్న విశేషమైనటువంటి భక్తి, ఆసక్తి చూపిస్తున్నాడు సౌలు. తన మతము కలుషితమైపోతుందని చెప్పి యేసును అంగీకరించినటువంటి యొక్క యూదుల ధర్మశాస్త్రాన్ని పాటించకుండా, వింటున్నారా, యేసును అంగీకరించినటువంటి యూదులు ఈ ధర్మశాస్త్రాన్ని పాటించకుండా తృణీకరిస్తున్నారని చెప్పి యేసును విశ్వసించినటువంటి యూదులు ఎవరైతే ఉంటారో, యేసును విశ్వసించినటువంటి యూదులు ఎవరైతే ఉంటారో అటువంటి యూదుల పైన బహు కోపంతో ఉగ్రుడై బెదిరిస్తూ హత్యలు చేయుటకు సమ్మతిస్తూ మరి ఇవన్నీ కూడా తనకు ప్రాణాధారమైనవిగా ఎంచుకొని సౌలు తన మతాన్ని, ధర్మశాస్త్రాన్ని కాపాడుకోవాలని చెప్పి తన సొంత ప్రయత్నాలు చేస్తూ యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినటువంటి పురుషులను, స్త్రీలను అందరినీ బంధించి యెరూషలేముకు తీసుకురావాలని చెప్పి దమస్కుకు బయలుదేరాడు. అర్థమైందా? ఇంతకీ సౌలు ఎవరిని పూజిస్తున్నాడంటే యెహోవాని. ఇంతకీ సౌలు ఎవరి మీద విశ్వాసం ఉంచాడంటే యెహోవా మీద. సౌలు యొక్క ఉద్దేశానుసారంగా యెహోవాయే దేవుడు, ధర్మశాస్త్రమే వాళ్ళ యొక్క
విధానము. అంతేగాని యేసుప్రభు వారు దేవుడు కాదు, ఒక మనిషే, ఒక ప్రవక్త లేకపోతే అట్లా అనేవారు. యేసుప్రభుని నమ్మకూడదు అనేటువంటిది సౌలు గారి యొక్క ఆలోచన విధానం, ఉద్దేశం. సో ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియులరా, చాలామందికి ఇప్పటికీ కూడా మరి యేసుప్రభు దేవుడా, యెహోవా దేవుడా, ఎవరు నమ్మాలి, ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలతోటి చాలామంది ఉంటుంటారు. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులరా, మనిషి ఒకటి తలస్తే దేవుడు ఇంకొకటి తలస్తాడని అంటారు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. మరి యెషయా గ్రంథం 55:8 మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా త్రోవలు మీ త్రోవలు వంటివి కాదు, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు, గొప్ప దేవుడు, అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు. ఈయన ఒకటి తలస్తూ ఉన్నాడు, కానీ దేవుడు ఒకటి తలస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశాలే నెరవేర్చబడతాయి ఎప్పటికీ కూడాను. దేవుని యొక్క ఉద్దేశాలు మాత్రమే నెరవేర్చబడతాయి. నరుని హృదయంలో ఆలోచనలు అనేకం వస్తాయి. కాబట్టి ఇక్కడ మనిషి ఒకటి తలస్తే దేవుడు ఇంకొకటి తలస్తాడు అన్నటువంటిది అంటారు అందరూ కూడాను. దేవుడు అంటాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు అని యెషయా 55:8 దేవుడు చెప్తున్న మాట. సౌలు తన సొంత తలంపులతో తన మతాన్ని గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి ఆలోచిస్తూ ప్రభు బిడ్డలను హింసిస్తుంటుంటే దేవుడు సౌలుపై వేరే ఆలోచన కలిగి ఉన్నాడు. సౌలు బహు క్రూరంగా ఉగ్రరూపం దాల్చి ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి శరసాలలో వేయించి సంగమును పాడు చేయుచూ ఉండెను అని అపోస్తలులు 8:3 మనం చదువుకుంటూ ఉన్నాం. మీరు గమనించవచ్చు, అక్కడ యూదులకు విపరీతమైనటువంటి కోపము. ఒకసారి మీరు గమనించినట్లయితే, ఎప్పుడన్నా ఈ యొక్క అనుభవం, అదే యూదులతో మాట్లాడినటువంటి అనుభవం మీకు ఉన్నట్లయితే తెలుస్తుంది. ఒక సేవకుడు ఒకసారి గమనించినట్టు యూదులకు చాలా విపరీతమైన కోపం ఉండటం. ఒక యూదునితో మాట్లాడటం జరిగిందంట ఒక సేవకుడు. ఆ సేవకుడు బెంగళూరు వెళ్ళాలని చెప్పి హంపి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కాడంట. రిజర్వేషన్ సీటుకి ఎక్కి కూర్చున్నాడు రిజర్వేషన్లో. ఆ రిజర్వేషన్ సీటుకి ఎదురుగా ఈ యొక్క యూదుని యొక్క రిజర్వేషన్ సీట్ ఉందంట. ఈ సేవకుడు లేచి డోర్ అంటే వాకిల దగ్గరికి వచ్చాడంట. కారణం, మరి వాళ్ళ ఇల్లు రైల్వే ట్రాక్ ఎదురుగా ఉంటుంది కాబట్టి పిల్లలు చూస్తూ ఉంటుంటారని చెప్పి చెప్తే, ఈ సేవకుడు పిల్లలు చూస్తారు కదండి, అక్కడికి వెళ్ళి నిలబడ్డాడంట. యూదుడేమో ఇంకోవైపు దూరం దగ్గర నిలబడి సిగరెట్ తాగుతున్నాడంట. ఆ యూదుడు ఈ యొక్క సేవకుని చూసి నవ్వాడంట. ఈయన కూడా నవ్వాడంట, హాయ్ అన్నాడంట. మరి అతడు హంపి ప్రాంతాన్ని దర్శించి వస్తున్నాడని చెప్పాడు. ఇండియా ఈజ్ వెరీ బ్యూటిఫుల్, ఐ లైక్ దిస్ కంట్రీ అండ్ ఇట్స్ కల్చర్ అంటూ భారతదేశాన్ని గురించి పొగుడుతున్నాడంట ఆ యొక్క యూదుడు. అప్పుడు ఈ యొక్క సేవకుడు అడిగాడంట, యు ఆర్ ఫ్రమ్ విచ్ కంట్రీ, అంటే నువ్వు ఏ దేశం నుంచి అని అడిగాడంట. అప్పుడు దానికి జవాబుగా ఆ యొక్క యూదుడు, ఐ ఆమ్ ఫ్రమ్ ఇజ్రాయేల్ అండ్ ఐ ఆమ్ ఎ జూ అన్నాడంట. ఓహో అలాగా, నేను ఐ ఆమ్ ఏ క్రిస్టియన్ అని చెప్పి ఈ యొక్క సేవకుడు అన్నాడంట. ఆయన నవ్వుతూ మాట్లాడుతున్నాడంట. తాను ఇండియాలో తిరిగినటువంటి ప్రదేశాల గురించి విశేషాలు చెప్పుకుంటూ వచ్చాడంట ఆ యొక్క యూదుడు. అప్పుడు ఈ సేవకుడు మాట్లాడుతూ, నువ్వెందుకని యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించలేదు, నమ్మలేదు అన్నాడంట ఈ సేవకుడు. అంతే ఒక్కసారిగా ఆయన ముఖ కవళికలన్నీ మారిపోయాయంట, కళ్ళు ఎర్రబడ్డాయంట. విచిత్రంగా ఈ యొక్క సేవకుని చంపేయాలన్నంత కోపంతో చూశాడంట. ఇండియా కాబట్టి ఈ సేవకుడు బ్రతికిపోయి ఉంటాడు, లేకపోతే మరి మోసే ఐగుప్తుని చంపి పాతిపెట్టినట్లుగా ఇజ్రాయేల్ దేశమే అయితే
అదే ఇజ్రాయేల్ దేశంలోకి జరిగినట్లయితే ఈ సేవకుడిని చంపి పాతేసేవాడేమో అనిపించింది అనమాట. అంతసేపు నవ్వుతూ మాట్లాడినటువంటి వాడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరు వింటేనే విపరీతమైన కోపంతో నిండిపోయాడంట యూదుడు. వింటున్నారా? అప్పుడు సౌలు బహుకోపంతో ప్రభు బిడ్డలను ఈడ్చుకుంటూ వెళ్ళినటువంటి సందర్భం ఈ సేవకుడికి జ్ఞాపకం వచ్చిందంట. సౌలు ఇటువంటి తీక్షణమైనటువంటి కోపంతోనే దేవుని బిడ్డలను హింసించుంటాడు. స్తెఫనును రాళ్లతో కొట్టి చంపినప్పుడు యెరూషలేము సంఘానికి గొప్ప హింస కలిగింది. అపోస్తలులు తప్ప అందరూ కూడా చెదరిపోయారు. దమస్కు ప్రాంతానికి యేసును విశ్వసించినటువంటి చాలామంది పారిపోయారు. అక్కడ సమాజ మందిరాల్లో యేసు ప్రభువే దేవుని కుమారుడని, యేసే క్రీస్తుని ప్రకటిస్తూ ఆయనే మెస్సే అని చెప్పి ప్రజలను ఒప్పిస్తూ సువార్త ప్రకటిస్తే అనేకులు మారు మనసు పొంది యేసును సొంత రక్షణగా అంగీకరించారు. ఇది విన్నటువంటి సౌలు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి దమస్కులో ఉన్నటువంటి సమాజ మందిరాల వారికి పత్రికలు ఇమ్మని అడిగాడు. అప్పుడు పత్రికలు తీసుకొని సౌలు గారు ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా అపోస్తలుల కార్యం 9:3-6 వచనాలు చదువుదాం. అతడు ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావని అతనితో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా, నువ్వెవడవని అతడు అడుగగా, ఆయన, నేను నీవు హింసిస్తున్నటువంటి యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము. అక్కడ నీవు ఏమి చేయవలనో అది నేను నీకు తెలపబడునని చెప్పాను. అపోస్తలుల కార్యం 9:3-6 వచనాల వరకు. సౌలు దేవుని స్వరం విన్నాడు. ఇదేదో మానవుల స్వరం కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే మాట్లాడుచున్నాడు. అతనితో ప్రయాణం చేసిన మనుషులకు ఆ స్వరం విన్నారు, కానీ ఎవరిని చూడకుండా మౌనులైపోయారు. సౌలుతో దేవుడు మాట్లాడినప్పటికీ ప్రభువు పూర్తిగా విశదీకరించి మాట్లాడలేదు. నీవు లేచి దమస్కు పట్టణానికి వెళ్ళు, అక్కడ నీవేం చేయాలో తెలుపబడుతుందని చెప్పి అన్నాడు. ప్రభు మాటలు చాలా క్లుప్తంగా స్పష్టంగా ఉంటాయి. ఆయన ఆదేశించేవాడు మాత్రమే విపులంగా తెలియజేయడానికి, బంధకాలు కట్లు విప్పడానికి, ఆజ్ఞను నెరవేర్చడానికి ఆయన సేవకులు సదా సిద్ధంగా ఉంటారు. లాజరు సమాధి యొద్ద యేసుప్రభువారు లాజరు బయటికి రమ్మని చెప్పి బిగ్గరగా చెప్పగా, చనిపోయిన లాజరు మరి కాళ్ళు చేతులు ప్రేత వస్త్రాలతో కట్టబడిన వాడై వెలుపలకు వచ్చెను. అతని కట్లు విప్పిపోనీడని వారితో చెప్పాను. యోహాను సువార్త 11:43-44 వచనాలు. ఇక్కడ యేసు ప్రభువారు లాజరును బయటికి రమ్మని ఆజ్ఞాపించాడు. ఆయన శిష్యులు కట్లు విప్పారు. లాజరు ధనవంతుని ఉపమానం గమనించినప్పుడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని లాజరును పంపవాలని నేను వేడుకొనుచున్నాను అన్నాడు. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోసేయు ప్రవక్తలను ఉన్నారు కదా, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, లూకాసు వార్త 18:27-29 వచనాలు. చూడండి, ఇక్కడ నుంచి కాదు మనిషి వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట వినాలని చెప్పి అక్కడ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఒక విషయాన్ని విశదపరచడానికి తన సేవకులను వాడుకుంటాడు. హల్లెలూయా! ఈ యొక్క సత్యాన్ని గమనించాలి. ప్రభు తాను ఏర్పరచుకున్నటువంటి వారిని ఈ లోకంలో ఉంచాడు. వారి ద్వారా ఆయన తన పనులను చక్కబెడతాడు. ఆయన పరిచారకుల మాట విననటువంటి వారు, చనిపోయినటువంటి లాజర్ లాంటి మరి వారు పరదేశం నుండి దిగి వచ్చినటువంటి ఏదో భూతం అని చెప్పి పారిపోవచ్చు. పిలుపును కూడా ప్రభుదూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుంచి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అపోస్తలులు 8:26. దేవుని దూత పిలుపుతో పలానా వానితోనే నీవు కలిసిపోమని చెప్పలేదు, నీవు లేచి వెళ్ళు అన్నాడు. పిలుపు ఆ మాటకి విధేయుడే చూపాడు. ఐతియోపియలు రాయినటువంటి కందాకే క్రింద మంత్రి అయినటువంటి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్నటువంటి ఐతియోపియుడైనటువంటి నపుంసకుడు రక్షించబడ్డాడు, బాప్తిస్మలో పాలు పొందాడు. ఇదే దేవుని స్వరము విని విధేయత చూపడం అంటే. అపోస్తలుల కార్యం 9:11 సౌలు కోసం అననీయను సిద్ధపరిచాడు. ఈ అననీయ అంతగా ప్రసిద్ధి చెందినవాడు కాకపోయినప్పటికీ మంచి భక్తిపరుడు మరియు ప్రభువుకు ఎరుకైన వాడుగా ఉన్నాడు.
ప్రభువు పిలిచిన తక్షణం ప్రభువా ఇదిగో నేనున్నాను అంటూ ఉన్నాడు. 1 కొరింథీ 8:3లో ఒకరు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవుని ఎరిగిన వారై అతడు దేవునికి ఎరుకైన వాడే. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదివినట్లయితే, సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడకపోయిను, ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినాల చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. సౌలు 3 రోజులు అన్నపానం లేకుండా గుడ్డివాడిగా ప్రార్థనలో కనిపెడుచున్నాడు. ఈ లోక భౌతిక నేత్రాలు మూయబడినప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి నేత్రాలు తెరవబడతాయి. ఈ 3 దినాల్లో తాను ఎంత ఘోరపాపయో గ్రహించి ఉంటాడు. తన చదువు, భక్తిగల జీవితము, యూదుల పారంపర్య ఆచారము, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచరణ అంతా వ్యర్థమని చెప్పి తెలుసుకుని ఉంటాడు. దేవుని బిడ్డలను బెదిరించి హింసించడం ద్వారా తానెంత పాపము తప్పు చేస్తున్నాడో ఇవన్నీ గ్రహింపొచ్చేశాయి సౌలు గారికి. ప్రభువా నీవెవరవని అంటే, నేను ఎవరనుకుంటున్నావో తెలుసా? మనిషిని అనుకుంటున్నావా? జాగ్రత్తగా విను, నేను ఎవరినో తెలుసా అని చెప్పి దేవుడు చెప్తూ నీవు హింసిస్తున్నటువంటి యేసుని అంటున్నాడు. తాను ఎప్పుడు యేసుని హింసించలేదే అనుకున్నాడేమో కానీ ఆయన బిడ్డలను హింసిస్తుంటే స్వయంగా ఆయనను హింసించినట్లేనని చెప్పి ప్రభు పలికిన మాటల ద్వారా తెలుసుకుని ఉంటాడు. ఆయన గర్వం, అహం, పత్రికలు దేవుని స్వరం వినుట ద్వారా ఎగిరిపోయాయి. ప్రభు సౌలుకు అననీయ లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులించడం ద్వారా చూపించున్నాడు. అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములోని పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని చెప్పి ఉత్తరమిచ్చాను. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 13-14 వచనాలు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు అననీయ సౌలుపై ఉన్నటువంటి అనుమానాలన్నిటినీ తీసివేశాడు. నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను ఇతనికి చూపుదునని చెప్పి అతనితో చెప్పిన. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 15-16 వచనాలు. దేవుడు తాను ఈ లోకంలో నుండి ఏర్పరచుకున్నటువంటి వారిని అనేక మార్గాల గుండా నడిపిస్తూ వస్తాడు. వెండిని పుటం వేసినట్లు ఇబ్బంది అనే కొలిమిలో పరీక్షిస్తాడు. నేడు కూడా సేవలో అనేక కష్టాలను ఎదుర్కొంటూ వచ్చినటువంటి వారు చాలామంది ఉంటారు. ఈ రోజున ఈ పరిచర్య చేసినటువంటి నేను నా జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు, నిందలు, అవమానాలు, మోసాలు, దగ, కుట్ర ఇవన్నీ కూడా ఎదుర్కొంటారు ప్రతి సేవకుడు కూడా. హల్లెలూయా. చుట్టూ ఉన్న మనుషుల యొక్క మనస్తత్వాలు, మరి వారు చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనిషిని ఎంతో బాధ పెడతాయి. ఇవన్నీ ఎదుర్కోవాలి, ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి, చాలా నిరాశలు, నిస్పృహలు, ఒకసారి దేవుడు మనల్ని మర్చిపోయడం అనేటువంటి ఆలోచనలు. అయితే దేవుడు సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మర్చి ఉన్నాడు అనుకొనిచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి బిడ్డను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నేను చెక్కుకున్నాను, నీ ప్రకారములు నిత్యము నా ఎదుట ఉన్నమని యెషయా 9:14-15-16 వచనాల్లో చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం చదివినప్పుడు దేవుడి యొక్క వాక్యాన్ని చూపించి నేను నిన్ను మర్చిపోలేదని చెప్తున్నాడు. నిన్ను నా అరచేతుల మీదనే చెక్కుకున్నాను, భయపడొద్దు అని అభయమిస్తూ ఆదరిస్తున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి చాలామందికి దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నా జీవితంలో అద్భుతం చేయట్లేదే, దేవుడు నా జీవితంలో కార్యం చేయట్లేదే, నేను ఎంత ప్రార్థించినా ఉద్యోగం రావట్లేదే, ఎంత ప్రార్థన చేసినా కనిసి ఇవ్వట్లేదే, ఎంత ప్రార్థన చేసినా నా భర్తలో మార్పు రావట్లేదే, ఎంత ప్రార్థన చేసినా కూడా నాకు ఏ విధమైనటువంటి కార్యం జరగట్లేదే, ఎంత ప్రార్థన చేసినా కూడా నా జీవితం ఏది పొందుకోవటం లేదే. కాబట్టి దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనుకుంటున్నావా? చూడు, నా అరచేతిలోనే నిన్ను చెక్కుకున్నాను, భయపడొద్దు అని అభయమిస్తూ ఆదరిస్తున్నాడు ఈ సమయంలో నిన్ను. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, హల్లెలూయా.
అన్నయ్య వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి మరి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది నీవు పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపినాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుంచి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందిన తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. అపోస్తలులు 9:17-18. ప్రభు స్వరం విన్నటువంటి సౌలు 3 రోజులుగా ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తున్నప్పుడే తన పాపాలన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడి ఉంటాడు. అననీయ చేతి నుంచినటువంటి వెంటనే పాప పొరలన్నీ రాలిపోతూ ఉన్నాయి. హల్లెలూయా! జాగ్రత్తగా వినాలి ప్రియులారా. నేను యూదుడను, పరిశుద్ధుడను, ప్రత్యేకించబడిన వాడిని, అబ్రహాము సంతానము, అందరికంటే శ్రేష్టమైన వాడిని, అన్యుడను కాను గనుక ధన్యుడును అని సౌలు హృదయంలో గూడు కట్టుకునినటువంటి అతిశయపు పొరలు, గర్వపు పొరలు, పాపపు పొరలు అన్నీ రాలిపోయాయి. హల్లెలూయా! ఈరోజు నీ వాక్యం వింటున్నట్టు వారిలో కూడా ఒకవేళ ఇటువంటి పొరలు అలుముకుని ఉన్నట్లయితే అవన్నీ రాలిపోవలసిందే. రాలిపోయినాయి ఇక్కడ ప్రియులారా, రాలిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాంటి గూడు కట్టుకునేటువంటి పొరలన్నీ కూడా రాలిపోయాయి. కాబట్టి ఈరోజున మనలో చాలామంది కూడా ఏదో లోపల గర్వం ఏలుబడి చేస్తుంది, ఏదో లోపల మరి ఏలుబడి చేస్తూ ఉంది. అవన్నీ కూడా రాలిపోవలసిందే, పొరలన్నీ కూడా రాలిపోవలసిందే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఓపికతో వాక్యాన్ని వినండి. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసేది, అందరూ పాపులని తెలుసుకున్నాడు. ఆయన క్షమాపణ వేడినప్పుడు యేసుక్రీస్తు రక్తంలో పాపమంతా కడగబడి సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ప్రియులారా గమనించాలి, ఒక సేవకుడు చిన్న వయసులో యేసు ప్రభువే దేవుడు, ఆయన తప్ప ఈ ప్రపంచంలో ఏ దేవుడు లేడని చిన్న మనసులో నాటుకుపోయిందంట. చిన్న పల్లెటూరులో నివసించేవారంట. ఇక్కడ ఆ పల్లెటూరు అంతా విగ్రహాలే కనిపించేవంట. మరి ఆ కుటుంబం తప్ప అందరూ అన్యులేనంట. ఆ యొక్క సేవకుడు చిన్న వయసులో ఉన్నప్పుడు ఏమీ తెలియని వయసు కాబట్టి వాళ్ళ కుటుంబ ప్రార్థనలో చేతితో చేసిన విగ్రహాలు దేవుళ్ళు కావని వాళ్ళ నాన్నగారు చెప్పడంతో ఏ విగ్రహం కనిపించినా కూడా ఎవ్వరు లేని చూసి వాటిని మరి ఎగిరి తన్నేవాడంట ఈ సేవకుడు. వాటి మీద ఉమ్మేసేవాడంట. చెప్పుల కాళ్ళతో వాటిపై ఎగురుతూ నడిచేవాడంట. మరి ఆ సేవకుడు అలా కాలేజీకి వెళ్ళేంత వయసు ఎంత వచ్చేంత వరకు కూడా అలా చేశాడంట. అక్కడ ఎక్కువ పాముల విగ్రహాలు ఉండేవంట. రోజు వాటిని తన్నడమో, ఉమ్ము వేయటమో లేక చెప్పుల కాళ్ళతో వాటిపై నడవటం చేస్తూ వచ్చేటువంటి వాడంట. అలా చేస్తేనే ఆ సేవకుడికి తృప్తిగా ఉండేటువంటిదంట చిన్న వయసులో. అప్పుడు ఆయనకి ఏమీ కాలేదు, కానీ వాళ్ళ నాన్న వాళ్ళకు తెలియకుండానే మరి దీన్ని చేసేవాడని మరి వాళ్ళ పెద్దన్నగారు పాము కాటుకు గురై చనిపోవడంతో ఆ కసినంతా వాటిపై చూపించేవాడు అని, మరి ఎక్కడ పాములు కనపడ్డా వాటిని చంపేంత వరకు వదిలిపెట్టేవాడు కాదంట ఈ సేవకుడు. ఒకసారి ఒక ఇంటి ముందుకు ఒక పెద్ద తాసుపాము వచ్చిందంట. దానిని చంపాలని చెప్పి మరి ఈయనతో పాటు కొంతమందిని పిలిచాడంట. ఒక కర్ర తీసుకుని బలంగా దానిపై కొట్టాడంట. అంతే, ఆ కర్ర 2 ముక్కలైపోయింది. ఆ త్రాసుపాము ఇతని పైకి లేచి బుస కొడుతుందంట. అయితే ఆ విరిగిన కర్రతోనే దాన్ని కొట్టి ఎలాగైతేనేం చంపేశాడంట ఈ సేవకుడు. ఆ రోజు నుంచి ఈ సేవకుడిలో ఒక భయం అనేటువంటిది మొదలైందంట. ఏ చిన్న శబ్దమైనా సరే ఉలుక్కుపాటు గురయ్యేవాడంట. మరి చిగురుటాకులాగా ఒడుకుపోతుండేటువంటి వాడంట. తాడు లాంటివి ఏది చూసినా కూడా పోమని భ్రమపడి భయపడేవాడంట. పడుకున్నప్పుడు కళ్ళలో భయపెట్టేటువంటి పెద్ద పెద్ద ఘట సర్పాలు ఆయన చుట్టూ తిరుగుతూ కనిపించేవంట.
వీటి ప్రభావంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సర్పాలు ఆయన కళ్ళ ముందు ఎప్పుడు కూడా కదులుతూనే ఉండేవంట. ఆయన కన్నులు స్పష్టంగా కనిపించేవంట. ప్రియులు గమనించాలి, సర్పాలు కనిపించేవి కానీ ఈ యొక్క దృష్టి కనపడేది కాదు. ఏవి చూసినా ఎవరిని చూసినా స్పష్టంగా చూడాల్సి వచ్చేసేవంటి దృష్టి లోపం వచ్చేసింది. ఏవి గుర్తుండేవి కాదు. ఆయన చూపంతా మారిపోయింది, ప్రవర్తన అంతా మారిపోయింది. ఇదంతా చూసి ఆయనకి అసహ్యం వేసిందంట. ఆయన మీద ఆయనకి అసహ్యం వేసిందట. నాది నాకే అసహ్యం వేస్తుంది, మరి ఇతరులు ఎలా భరిస్తారో, నా పరిస్థితి ఆ దేవునికి తప్ప ఎవరికి తెలీదు అని ఆ సేవకుడు ఎంతో బాధపడుతున్నాడు. అలా చాలా సంవత్సరాలు కష్టపడ్డాడంట. అయితే అనేక దినాలు దేవుని సందులో గడిపి ప్రార్థనలో కనిపెడుతూ, దేవా ఈ భయం నుంచి విడిపించినందుకు వందనాలని చెప్పి దేవుని స్తుతించగా దేవుడు ఆ భయం నుంచి విడిపించాడంట. 1 యోహాను 5:20 చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. చూసారా ఏమంటున్నాడు దేవుడు? విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, విగ్రహముల జోలికి వెళ్ళొద్దు. అసలు వాటితో మనకు పని లేదు. తరువాత మరి ఆ సేవకుడు ప్రస్తుతం వాళ్ళ నివసించే ప్రాంతంలో ఎక్కువగా హిందువులే. మరి ఈ సేవకుడు ఒకరోజు రాత్రి నడుచుకుంటూ వస్తూ ఉన్నాడంట. సరిగ్గా రాత్రి సమయం 8 గంటలు అవుతుంది. సమయం రాత్రి 8 గంటలు అవుతుంది. కరెంట్ లేదు, చీకటిగా ఉంది. ఉన్నట్టుండి ఏదో శబ్దం వచ్చింది. ఏదో మరి కీటకమో లేకపోతే ఏదన్నా అనుకుని వెనక్కి వంగాడంట. ఎవరో నిమ్మకాయలు విసిరారంట. అవి ఆయన తలకు తగలాల్సి ఉండగా వెంటనే వెనక్కి వంగటంతో ఆ 2 కళ్ళను రాసుకుంటూ కాళ్ళకి తగులుకుంటూ వెళ్ళాయంట. అప్పటికి ఆయనకి ఏమీ కాలేదు, కానీ దాని విషయం మర్చిపోయాడు. కానీ అయితే రాను రాను ఈ సేవకుడు ఎవరిని చూడాలన్నా గిల్టీగా ఫీల్ అయ్యేవాడు. ముఖ్యంగా సహోదరుల విషయంలో చాలా ఇబ్బంది పడుతూ వచ్చేవాడు. కొంతమంది సహోదరులు మరి సేవకుడిని అపార్థం చేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఆయన చూసేటువంటి చూపు అనేక మందిని ఇబ్బంది గురి చేస్తుండటంతో ఎన్ని మార్లు ప్రార్థనలో కనిపెట్టినా కానీ ఆ చూపులో మార్పు రాలేదు. కాబట్టి ఈ సేవకుడు స్పష్టంగా ఏది చూడలేకపోవడంతో వారిని తదేకంగా ఆ చూపుతో మరి చూడవలసి వచ్చేటువంటిది. ఆ చూపులో మార్పు రాలేదు. అలా తదేకంగా చూడటం వల్ల అందరూ అసహించుకొని ఉండొచ్చు. అప్పుడు ప్రార్థన చేశాడంట ఆయన, ప్రభువా నేనేం చేయాలి, ఎందుకు నాకు ఈ శోధన, ఎందుకు నాకు ఈ పరీక్ష అంటూ కన్నీళ్ళు కార్చేవాడంట. అలా ప్రార్థించినటువంటి 2-3 దినాలకి బాగుండేది. తిరిగి మామూలుగానే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకుంటే, నీ కళ్ళకు ఏమీ కాలేదయ్యా, ఏ లోపం లేదు, బాగున్నాయని చెప్పేవాడంట. అప్పుడు ప్రతిరోజు కూడా రాత్రిపూట మరి ఆయన ప్రార్థన చేస్తూ ప్రభు పాదాల దగ్గర గోజాడుతూ విడవకుండా వారం రోజుల పాటు మరి ఉపవాస ప్రార్థన చేస్తూ దేవుని సందులో గడిపాడంట. 7వ రోజు రాత్రి ఇంకా ఎక్కువ భారంగా ప్రార్థించాడంట. రాత్రి పడుకున్నప్పుడు ఆయన కళ్ళ నుండి ఏవో పారిపోతున్నట్టు కనిపించాయంట. ఉదయం లేచి అన్నిటిని స్పష్టంగా చూడగలిగాడంట. ఆ సేవకుల్లో ఉన్న అభ్యంతరపరిచేటువంటి చూపు పోయిందంట. దానిని తలుచుకుంటేనే ఆయన శరీరం అంతా కంపించిందంట. అలా చాలా సంవత్సరాలు ఆయన బాధపడ్డాడంట. ఆయన కళలో ఉన్న పాపపు పొరలు కూడా ప్రభు ఉపవాస ప్రార్థన ద్వారా తీసివేశాడంట. హల్లెలూయా. వినాలి ప్రియులారా, జాగ్రత్తగాను కొంచెం ఓపికతో వినండి, వెళ్ళిపోకండి. పౌలు గారు సమాజ మందిరాల్లో యేసే దేవుని కుమారుడని ప్రకటిస్తూ వచ్చాడు. వినిన వారందరూ కూడా విభ్రాంతి పొందారు. యెరూషలేములో ఈ నామం అంగీకరించినటువంటి వారిని నాశనం చేసినవాడు ఇతడే కదా. వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోటుకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకుని, అయితే సౌలు మరింత బలపడి యేసే క్రీస్తు అని చెప్పి రుజువుపరచుచు దమస్కులో ఉన్న యూదులను కలవరపరిచాను. ఒకప్పుడు దేవుని బిడ్డలను కలవరపరిచాడు. ఇప్పుడేమో తన సొంత జనాంగమైన యూదులను కలవరపరుస్తున్నాడు. తర్వాత తాను అనేక కలవరాలకు గురయ్యాడు. యేసును స్వీకరించినటువంటి వారు కూడా
పౌలును నమ్మలేకపోయారు. కారణం ఆయన మునుపటి ప్రవర్తన. పూర్వం దోషకుడు, హింసకుడు, హానికరుడైనటువంటి పౌలు ఇప్పుడు ప్రభువు స్వరం విని మారు మనసు పొంది ఆయన శిష్యుడిగా చేయబడి ఆయన సువార్త ప్రకటిస్తూ తన సాక్ష్యాన్ని చెప్తూ వస్తూ ఉన్నాడు. ఇదే నిజమైనటువంటి మార్పు, ఇదే మధ్యాహ్నకాల మార్పు. పౌలు పూర్తిగా మారిపోయాడు. పాతవి గతించిన, ఇదిగో సమస్తము కొత్తవాయను. పౌలు ఇప్పుడు నూతన సృష్టి, నూతన వ్యక్తి. పౌలు ప్రభు యొక్క పునరుత్థాన బలను ఎరుగుటకు, లేఖనాలు పరిశోధించుటకు, దేవుని గురించి ఎక్కువగా తెలుసుకున్నటకు అరేబియా దేశానికి వెళ్ళాడు. అక్కడ 3 సంవత్సరాల లేఖనాలు పరిశోధిస్తూ ప్రార్థనలో కనిపెట్టడం ద్వారా ప్రభువే ఆయనకు సమస్తం బయలుపరిచాడు. తల్లి గర్భం నుంచి పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచినటువంటి దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటించవలనని ఆయనను మరి నాయందు బయలుపరచ నన్ను గ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు. గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అని గలతీ పత్రిక 1వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో మరి అక్కడ మనం చదువుతూ వస్తూ ఉన్నాం. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు. వారెంతట వారైన నాకు లక్ష్యం లేదు. దేవుడు నరుని వేషం చూడడు. ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశించలేదు. గలతీ 2:6. హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ యొక్క విషయాన్ని ఇక్కడితో మనం ముగిందాం. రేపు మరలా కంటిన్యూ చేద్దాం పౌలు గారి గురించి. కాబట్టి పౌలు గారి జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలను బట్టి మనమంతా కూడా చాలా విషయాలు నేర్చుకోవాలి. ఇదంతా కూడా పౌలు గారు, సౌలు గారుగా ఉన్నటువంటి పౌలు గారు మరి వారి జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు ఎప్పుడంటే మధ్యాహ్నకాల సమయం. సో ఈ యొక్క మధ్యాహ్నం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అనమాట. మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన నీ జీవితాన్ని, మరి సౌలు లాంటి జీవితాన్ని పౌలుగా మార్చేది, సౌలు లాంటి నీ భర్తను పౌలుగా మార్చేటువంటిది. అలాగే మరి నీ జీవితంలో ఏవైతే గర్వపు పొరలు ఉన్నాయో, అంధకారపు శక్తుల పొరలు ఉన్నాయో, చీకటి పొరలు ఉన్నాయో అవన్నీ రాలిపోయేటువంటి సమయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. యేసయ్య నిన్ను ఎంతగానో మరి ఇష్టపడుతున్నాడు. ఈ సత్యం తెలుసుకున్నటువంటి మీరంతా కూడా ప్రభులో బలపడటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో మధ్యాహ్నం జరిగిన అద్భుతం ద్వారా గొప్ప మరి కార్యాలను స్వతంత్రించుకోవడానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.